ఎండుమిరపకాయలు, ఉప్పు, తర్వాత కొంచెం జీలకర్ర, ధనియాలు, మెంతులు ముందు వేపేసి మిక్సీ పెట్టేశాను, అది చూపించలేదు. ఎండుమిరపకాయలు అన్నమాట, కొంచెం 10-15 ఎండుమిరపకాయలు వేసాను. వేడి నీళ్ళు మరగబెట్టాను కొంచెం. ఎందుకంటే చింత చిగురు పచ్చడి చేస్తున్నాను ఇప్పుడు. దీంట్లోకి 2 ఎల్లిపాయ రెమ్మలు కూడా వేసుకుంటే కమ్మగా ఉంటుంది. వేడి నీళ్ళు ఎందుకంటే చల్లటి నీళ్ళు అయితే పచ్చడి పాడైపోతుందేమో అని చెప్పేసి, ఉన్న 4 రోజులైనా బాగుండాలి కదా, ఎందుకని చెప్పి కొంచెం వేడి నీళ్ళు వేడి చేశాను. అవి కొంచెం చల్లారాక మిక్సీ పెట్టేసుకుంటే పచ్చడి అయిపోద్ది. తర్వాత తాలింపు పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ పులుపు తినలేని వాళ్ళు కొంచెం బెల్లం వేసుకుంటారండి. నేను మాత్రం బెల్లం వేయను, ఓన్లీ చింత చిగురుతోటి మాత్రమే పచ్చడి చేస్తాను. చూడండి ఎంత బాగుంటుందంటే కమ్మగా పుల్లగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి చింత చిగురు దొరికిన టైంలో. మాకంటే ఎప్పుడు చెట్టుకి ఉంటుంది, ఒకసారి వస్తాను మళ్ళీ వస్తుంటుంది కాబట్టి చింత చిగురు ఎప్పుడూ ఉంటుంది అన్నమాట. ఇది చింత చిగురు పచ్చడి చేయడానికి రెడీ చేసినవి.